అనుమానాలు అపోహలు దీనికి ఏమీ అంటే ఇంతవరకు ఏమీ శ్రీకారం చుట్టలేదు కానీ వచ్చినాయి. దానికి ఏదైనా బీజం ఉందా? అలాంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో ఏదైనా ఉందా? ఒక డీలిమిటేషన్కి కోసమేనా, లేకుంటే ఇంకేదైనా ఈ ఈ 10 ఏళ్లలో అట్లాంటి అనుమానాలు కలిగించడానికి ఉండి ఈ రకమైనటువంటి అనుమానాలు లేవనెత్తుతున్నారా అనేది ఏంటి? అసలు మూలాలు ఏంటి దీనికి, ఈ అనుమానాలకి? ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు ఊహాజనితమైనటువంటి అంశం అని చెప్పేసి చెప్తున్నారు. సరే, దాన్ని అంటే సార్ నేను సమయం రాలేదు అన్నా. అవును, అదే సమయం వచ్చినప్పుడు తప్పనిసరి కన్సల్టేషన్ ఉంటుంది. ఓకే, సమయం రాలేదు అన్నారు, కరెక్ట్. నేను కూడా అదే చెప్పబోతున్నా, సమయం రాలేదు అన్నారు. కానీ సమయం వచ్చిన వాటి పట్ల బీజేపీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ కానీ ఏ విధంగా స్పందించారు గడిచినటువంటి 10 సంవత్సరాల్లో? అది కదా సమస్య. మణిపూర్ తగలబడతా ఉంటే మణిపూర్ ముఖ్యమంత్రిని పదవి నుంచి తొలగించి రాష్ట్రపతి పాలన పెట్టమంటే ఏమన్నా స్పందించారా? మణిపూర్ కనీసం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి జాతుల మధ్య తలెత్తినటువంటి అనుమానాలు కావచ్చు, లేదా వాటన్నిటిని అనునయించాల్సినటువంటి ప్రధానమంత్రి ఇంతవరకు మణిపూర్ వెళ్తానని చెప్పరు, వెళ్ళనని చెప్పరు. మరి ఇంకా తగినంత సమయం ఏమిటి? ఇంకా వాళ్ళు కొట్టుకొని చావాలని అక్కడ ఉన్నటువంటి మైతీలును, కుకీలు, గిరిజనులు ఎంతమంది చావాలనుకుంటున్నారు? ఇంకా అట్లాగే మీరు మణిపూర్ ఇష్యూలో ప్రధానమంత్రి పోతే ఆడ ఇష్యూ అయిపోతుంది అంటే ప్రధానమంత్రి పోకుండా ఉంటాడా? ఆడ ప్రధానమంత్రి పోతేనే మీరు ప్రతిపక్షాల డిమాండ్ చెప్తాను కావచ్చు, కానీ పోవాలా పోవద్దా ప్రభుత్వం అట్లా కాదు కదా. మేము పాలన అవునండి, స్వాతంత్రం వచ్చిన కానీ దాన్ని ఎవరు అడిగారు? వేణుగోపాల్ గారు ఒక్కరి తర్వాత ఒకరు మాట్లాడదు కానివ్వండి, వారు అయిన తర్వాత మళ్ళీ మీకు ఇస్తా. డీలిమిటేషన్ గురించి రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడలేదన్నారు. రాహుల్ గాంధీ మాట్లాడిన వాటి అన్నింటి మీద మరి ప్రధానమంత్రి గారు స్పందిస్తున్నారా? అందుకని మీకు అవసరమైన మేరకు వాటిని అటువంటివి తీసుకొస్తున్నారు తప్ప ఇబ్బందికరంగా ఉన్నటువంటి వాటిని గురించి మాత్రం మీకు అనుగుణంగా మళ్ళీ మాట్లాడుతున్నారు. అదేవిధంగా రైతు చట్టాలని రద్దు చేస్తూ దేశానికి క్షమాపణ చెప్పిన తర్వాత మళ్ళా ఆ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏదైతే ఉందో కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత, ఇతర అంశాల గురించి ఒక కమిషన్ వేశారు. 3 సంవత్సరాలు అవుతా ఉంది పనిచేసేటువంటి ప్రభుత్వం. తర్వాత మళ్ళా అది అయిపోయిన తర్వాత పంజాబ్ లో రైతు సంఘాలు మళ్ళా ధర్నా చేస్తే వాళ్ళని ఆమర నిరాహారదీక్షని విరమింపు చేయించి చర్చలకు పిలుస్తా ఉన్నారు. ఏం చేశారు కేంద్ర ప్రభుత్వ పెద్దలు? ఏం మాట్లాడుతున్నారు? దాని గురించి ఏమన్నా ఒక వైఖరి, ఒక అభిప్రాయం రైతులకి మేము చేస్తామనో చెయ్యమనో, లేదా కమిషన్ నివేదిక తెప్పించుకోమనో ఏం చేస్తున్నారు? అట్లా లేదు. మీరు చర్చలు జరుగుతున్నాయి, వాళ్ళు ఇప్పుడు ఏది పడితే చట్టబద్ధంగా ఉంటే బడ్జెట్ తీసుకొని చేస్తారు ప్రభుత్వం. అదేదండి, ప్రభుత్వంలో ఉన్నలకు ప్రభుత్వం నడిపినప్పుడు వాళ్ళ డిమాండ్స్ ఎంతవరకు నెరవేర్చగలుగుతాం, ఎంతవరకు నెరవేర్చలేమనేది జ్ఞానం లేకుండానే మాట్లాడతారా? అవతల కూర్చున్న వాళ్ళు ఒక పంజాబ్ వాళ్ళు ఖలిస్తాన్ జెండాలు మాట్లాడతారా? ఎందుకు మాట్లాడతలేరు? సంవత్సరం ఎందుకు మాట్లాడలేదు? మొన్న కూడా చర్చలేని సపోర్ట్ చేసి డెమోక్రసీలో కనీసం అండి, డెమోక్రసీలో రోడ్లు బ్లాక్ చేసి సంవత్సరాల కొద్ది బ్లాక్ చేయరు. ప్రజాస్వామ్య ప్రక్రియలో 5 ఏళ్ళకోసారి ఎన్నికలు వస్తాయి. ప్రభుత్వాన్ని మార్చుకుంటూ హామీ ఇచ్చింది. ఇప్పుడు హామీ ఇచ్చింది, ఇలా కాంగ్రెస్ పోయింది, యాప్ వచ్చింది. ఇప్పుడు నేనేమంటున్నా కాబట్టి మీరు కమిషన్ నివేదిక చెప్పారు. మొన్న కూడా వారం రోజుల కింద కూడా కమిటీ వాళ్ళతో చర్చలైన రైతులతో ఏమైనాయండి చర్చలు? ఏమైనాయంటే ఇప్పుడు మీరు కూర్చొని అడుగుతే నేను చెప్తానండి, వాళ్ళు చర్చలైనా చర్చలలో వాళ్ళు కొంత ముందుకు వచ్చి వీళ్ళు కొంత ముందు ఈలోపు ప్రభుత్వం వెనుక తగ్గి చట్టాలు రద్దు చేసింది. వేణుగోపాల్ రెడ్డి గారు, ప్రభుత్వం వెనుక తగ్గి నేను కూడా రైతునే సార్, నేను కూడా రైతునే. మీరు నేను ఒకటి వినండి, ఖలిస్తాన్ జెండా త్రివర్ణ ఎగిరేసే కాడ ఎగిరేసిన మీలాంటి వాళ్ళు ఎవరు ఖండించలే.
వింటారా? మళ్ళా తప్పుదారి అందులో ఎన్ని పట్టిస్తున్నారు దేశద్రోహ చర్చని. శక్తులు ఉన్నాయో తెలుసు మీరు వాళ్ళ చర్చను తప్పుదారి పట్టిస్తున్నారు. అన్ని మీరు చర్చను తప్పుదారి పట్టిస్తున్నారు. మేము ఖలిస్తాన్ చర్చ జెండా తప్పుదారి ఎగరేసినట్టు పట్టిస్తలేను. మాట్లాడతారు కానీ రైట్, ఒక్క మేము నిమిషం తప్పుదారి పట్టిస్తలేము. ఒక్క నిమిషం ఏం వేణుగోపాల్ రెడ్డి గారు అది అయినాక వన్ మినిట్ రెండు వన్ ఉన్నాయి. మినిట్ వన్ బై వన్ వేణుగోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఒక్క